లగ్గమంట పోయినా తల్లి ఎండల మన్నవాడు తడపిడి గావరైంది. ఏమే సాయక కొత్త చీర కట్టిన యాడికి పోయినావు? ఏ లగ్గం పోయిన చెల్లె నర్వకు. ఓల లగ్గంకు పోయినవే? మా గంగయ్య చిన్న మన్మరాలది లగ్గం అంటే పోయిన చెల్లె. ముక్కలు మంచిగా తినేసినవే, దొరుకుతాయని. నీ ముక్కలు చల్లగుండా పాయిటీలు రెండిటికి అన్నం పెట్టిండ్రు. గజవర్రాక పెట్టలేదా అన్నము? పెట్టలేరు చెల్లె. 3 ముక్కలు వేసిండ్రు, ఇంత చారు పోసిండ్రు. 3 ముక్కలు వేసిండ్రు, ఇంత చారు పోసిండ్రు. మీదెండ కింద గరం గరం అన్నం. ఇంకా 3 ముక్కలే వేసిండ్రు అవే. అవి చెల్లె ఎండకు ఇంత చల్లనన్న వేయలేరే, ఇంత చల్లనన్న వేయలేరే. అలా వస్తే మంచిగా చేస్తుందా అని పెద్ద గొప్ప చెప్పుకొని 3 ముక్కలు వేసిండ్రు అని అంటుంది. అందరు దానికి మంచిగా వేసిండ్రు చెల్లె. మరదాన్ని వెనుకనే నేను పోయినా కానీ 3 ముక్కలు వేసిండ్రు, ఇంత చారు వేసిండ్రు. మొఖాలు చూసుకుంటూనే వేసుడు కూర. ఇది కూడా కాసుంటుంది. మంచిగా చేసిండ్రు. ఏమి చెల్లెమా అంటున్నావు? వినబడతలేదు నాకు. ఏమంటలేని అక్క, గట్ల చేసినారు వాళ్ళు అన్న. అట్లా నిన్నడు పోనీ చెల్లె. ఇక మొన్న ఒక్కనాడు పోయిన మొగని లగ్గమని ఇక నా ఎత్త అటుకంచలే ఏమనిలే, ప్రశ్న కూడలనిలే ఏమనిలే ఆయనతో తల మీద ఇత్తులేసిన 3 ముక్కలు తిన్నా. చల్ల కొరకు తనలాడిన ఓడిగింత చల్లబొట్టు పోయలేడు వెళ్ళొచ్చిన. మొగని చుట్టిరుకమా అని ఇవి అన్నీ అంటున్నావు. నీ అవ్వగారు చుట్టం అయితే ఇంత పొడవు చెప్తావు. మా కారం తిన్నా కానీ కూర తిన్నంటావు. అట్లేంటికంటే చెల్లె ఓ లైన్ అంతే. లాస్టే ఇంత కూరను కల్లో తెప్పించినవా అక్క నువ్వు? తెప్పియలే చెల్లె. 1/4 కిలో కూర తెప్పిస్తే 2 సీసాల కాలు తెప్పిస్తే 4 అక్క చెల్లెళ్ళు గుడి వచ్చిండ్రు అవ్వని యథార్థంగా కూర్చుంది ముందట పెట్టుకొని అందరం కూర్చున్నాం ఇంటిలా. తిన్నరు పోయిండ్రు. 4కి 1/4 కిలో కూర ఏంది? అంతకంటే ఎక్కువ తెచ్చి పెట్టన్నా అక్క. నీకు 3 ముక్కలు వేసిండ్రు కదా, ఏం తప్పులేదు. దీనికి ఏంటి చెప్తే నేను ఎత్తలేచి చెప్తే అది వచ్చి నాకే అనిపోవట్టే. ఇదే అసుంటిదే. సరే అక్క, ఎండల వాడి వచ్చినావు పండుకో జర. నేను పోయి వస్తా, పొద్దు మీదకి వస్తా. కల్లాగదాం. సరే చెల్లెరా, ఎన్ని సీసాల కళ్ళు తీసుకొని వస్తావో రా తాగుదాం.